వివాహేతర సంబంధం పెట్టుకుని సృజన్ వేధించడంతో ప్రత్యూష సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త సృజన్ మరో మహిళ మోజులో భార్యను కొట్టి చిత్రహింసలకు గురి చేశారంటున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రత్యూష మృతదేహంతో ధర్నాకు దిగారు. తమ కూతురి మృతికి కారణమైన సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. పోయాల్సినటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి భర్తే తన భార్య చావుకు కారణమయ్యాడు. ప్రస్తుతము వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ ప్రత్యూష సూసైడ్ ఘటనలో భర్త వేధింపులే కారణమంటూ కూడా ఆ ప్రత్యూష మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన ఇంటిలో ఫ్యాన్కి ఉరివేసుకొని డాక్టర్ ప్రత్యూష బలవన్ మరణానికి పాల్పడింది. తనకు 5 నెలల చిన్న పసిపాప బాలింతగా ఉన్నటువంటి తాను ఈ యొక్క అసాధారణమైన నిర్ణయం తీసుకోవడానికి భర్త వేధింపులే కారణమంటూ కూడా తెలుస్తోంది. సో ఒక వైద్య వృత్తిలో ఉండి తన భార్యను వేధింపులకు గురి చేయడమే తను సూసైడ్ కారణమైంది. 2 పిల్లలను వదిలేసి కూడా తాను బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి తన భర్తే కారణమయ్యాడంటూ కూడా ఆ యొక్క అల్లాడి సృజన్ డాక్టర్ ఆ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కూడా తమ బంధువులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన చావుకు న్యాయం జరగాలంటే తన మృతికి కారణమైనటువంటి సృజన్ను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఎంజిఎం సర్కిల్ లోపల వాళ్ళంతా కూడా నిరసన చేస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సృజనకు ప్రత్యూషకు మధ్యలో? ఏమన్నా మీకు విషయాలు తెలిసిందా ఈ మధ్యలో? వారు 2017లో పెళ్లి చేశారు. జేఏసీ చైర్మన్ వరంగల్ టీఎన్జోస్ రామకిషన్ గారి కూతురు. వాళ్ళిద్దరూ వైద్య వృత్తిలో పనిచేస్తున్నారు. ఆయన గవర్నమెంట్ డాక్టరు, ఆమె ప్రైవేట్ డాక్టరు, డెంటల్ స్పెషలిస్టు. మరి వారి మధ్యన ఈ మధ్య ఏదో యూట్యూబ్లో పనిచేసే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఈ అమ్మాయిని సతాయించడం జరిగింది. దాంతోపాటుగా కొంచెం ఇబ్బందికరమైన మాట్లాడడం, హింసించడం అట్లాంటివి జరిగినప్పుడు అట్లా వద్దు, ఎందుకు చేస్తున్నావు అంటే కూడా నేను అట్నే చేస్తా, నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అనే విషయాలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినట్టు కూడా తెలిసింది. ఏదో సంసారం సర్దుకపోతుంది కావచ్చు అనుకున్నారు, కానీ నిన్న సడన్గా ఫోన్ వచ్చే వరకు ఈ విషయం తెలిసింది. హత్యగా అనుమానం ఉన్నది. దాన్ని తప్పకుండా హత్యగా తెలిస్తే మాత్రం అతని డాక్టరేట్ పట్టాను రద్దు చేసి ఆ యొక్క యాంకర్ అమ్మాయిని కూడా శిక్షించేటట్టుగా ఇలాంటి చదువుకున్న వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఇట్లా చేస్తే మామూలు జనం ఎట్లా చేస్తారనేది ఒకసారి సమాజం సిగ్గుపడేటట్టు ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, నిజంగా చిన్న పాప, 5 నెలల పాప, పాలిచ్చే పాప, తనను చూసి కూడా తాను సూసైడ్ చేసుకుందంటే నిజంగా అంత వేదన అనుభవించిందా? నిజంగా ఇది హత్య ఎట్లా భావిస్తున్నారు? సూసైడ్ అయితే అస్సలే కాదు. అది హత్య చేసి ఆత్మహత్య క్రియేట్ చేసిళ్ళు. చిన్న పిల్లలను సైతం అక్కడ ఉంచకుండా చిన్న పిల్లలను సైతం భద్రాచలం వాళ్ళ అవ్వగారింటికి పంపించిళ్ళు. ఒక పాప 7 సంవత్సరాల పాప ఉంది, ఒక 6 నెలల పాప ఉన్నది. వాళ్ళిద్దరిని సైతం ఇక్కడ ఉంచకుండా వాళ్ళని డైరెక్ట్గా భద్రాచలం పంపించి వాళ్ళ అమ్మగారింటికి పంపించి ఆమెను హత్య చేసి ఆత్మహత్య క్రియేట్ చేసిండు. ఇది అయితే ఇది హత్య చనిపోయిన వాళ్ళని తీసుకుపోయి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అడ్మిట్ చేసిండు. చనిపోయిన వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలి. అక్కడ కూడా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వాళ్ళు కూడా బ్రాడ్ డెడ్గానే వాళ్ళు ఈసీజీ తీసిళ్ళు, బ్రాడ్ డెడ్గానే ఇచ్చిళ్ళు. అయితే ఈ ఆత్మహత్య వెనుక కారణం ఏంటంటే ఒకటి పుట్టబొమ్మ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యూట్యూబర్ ఉంది. ఆ యూట్యూబర్ మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు వచ్చి ఇతను ఇంటర్వ్యూ చేసి ఏం చేసింది, ఇతను బుట్టలు వేసుకున్నది. ఆమె బుట్టబొమ్మ అని బుట్టలు వేసుకున్నది. వీడిని వేసుకొని వీడి ఇంటికి పోయి కొట్టుడు చేసుడు, ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేసుడు. వాళ్ళ తండ్రి గారు కూడా చెప్పింది. తండ్రి గారు ఎవరో కాదు, మామూలు వ్యక్తి కాదు. ఆయన జేఏసీ చైర్మన్, వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ ప్రెసిడెంట్. అంటే ఇలాంటి పెద్ద వ్యక్తులకే ఇలాంటివి జరుగుతున్నాయంటే మామూలు ప్రజలు ఏ విధంగా ఉన్నది? ఈమెను అతన్ని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కఠినంగా శిక్షించకపోతే మాకప్ప చెప్పండి, 5 నిమిషాల్లో వాడిని తాట తీసి చూపిస్తాం, వాడిని చంపి చూపిస్తాం. వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. ఇది ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఒక్కటే. వైద్య వృత్తిలో ఉంటే ఎందరో ప్రాణాలు కాపాడాలి. సో ఇలా భార్య ప్రాణం చేయడానికి కారణమైంది కదా. సో ఏం కావాలి, ఏం న్యాయం కావాలి, ఏం కావాలి? ఫస్ట్ ఈ లెక్క ప్రకారం అయితే బుట్టబొమ్మను ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఆమెకు తగిన శిక్ష పడ్డాక డాక్టర్ సుజన్ కూడా ఆయన ఎంబీబీఎస్ పట్ట రద్దు చేయాలి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పనిచేసుకుని చేయాలి. ఆయన ఉద్యోగం తొలగించాలి. ఇది మా ఏకైక డిమాండ్. తప్పకుండా ఖచ్చితంగా శిక్ష పెట్టి అతను జైల్లో వేసి ఆ కుటుంబాన్ని కూడా, ఆ తల్లిదండ్రులను కూడా ఖచ్చితంగా పకడ్బందీ జరిగింది. ఇది హత్య చేసి ఆత్మహత్య అంటున్నారు. ఇది ఖచ్చితంగా నిదర్శనంగా దర్పణంగా అవుపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రత్యక్ష కుటుంబం న్యాయం జరిగిన విధంగా చేయాలని కోరుతున్నాను. మొత్తానికైతే ఇటు ఎంజిఎం కూడలి వద్ద ప్రస్తుతము మృతురాలకు సంబంధించినటువంటి బంధువులు అంతా కూడా ఇక్కడ ఎంజిఎం సర్కిల్లో నిరసన ధర్నాకు దిగారు. ఓవైపు శ్రద్ధాంజలి ఘటిస్తూ డాక్టర్ ప్రత్యూష ఫ్లెక్స్ని ప్రదర్శిస్తూ, మరోవైపు
తన సూసైడ్ కారణమైనటువంటి తన భర్త డాక్టర్ సృజన్ ఫోటోను చెప్పుల దండ వేస్తూ కూడా తను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఎంజిఎం సర్కిల్ లోపల నిరసనకైతే దిగిన పరిస్థితి. అసలు వీళ్ళు ఏం చెప్తారు, అసలు వీళ్ళు మాట్లాడిందా ఏంటి, అసలు మీకు ఎప్పుడన్నా మీ దృష్టికి ఎప్పుడన్నా విషయం వచ్చిందా, మీ దృష్టికి ఎప్పుడన్నా అసలు ఇద్దరి మధ్య గొడవ విషయం మీ దృష్టికి వచ్చిందా, అసలు ఏం జరిగింది అసలు? నా బిడ్డ నేను పేషెంట్ అని చెప్పుకోలేకపోయింది 10 నెలల లోపలనే. మొత్తానికైతే బంధువులంతా కూడా తనను కఠినంగా శిక్షించాలంటూ ఎంజిఎం సర్కిల్ లోపల ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం డాక్టర్ ప్రత్యూష బాడీని కూడా బంధువులు అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులు డాక్టర్ని తన చావు ప్రత్యూష సూసైడ్ కారణమైనటువంటి సృజన్ని అదుపులోకి తీసుకున్నారు. సృజను తల్లి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఇద్దరి మధ్య భర్తల మధ్య గొడవలకు కారణమైనటువంటి బుట్టబొమ్మ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక యువతే ఇద్దరి మధ్య గొడవలకు కారణమైంది. తాను ఒక యూట్యూబర్, తను సృజన్ను బుట్టలో వేసుకొని భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైంది. సో ఆ గొడవల కారణంగానే ఈరోజు డాక్టర్ ప్రత్యూష మరణానికి పాల్పడాల్సి వచ్చినటువంటిది అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి, ప్రత్యూష మరణానికి న్యాయం జరగాలంటూ కూడా చెప్తారు. ఏంటి అసలు ఏం జరిగింది, అసలు ఈ గొడవల మధ్యలో తెలిసాయా, వాళ్ళని ఏమైనా ప్రశ్నించారా డాక్టర్ని సృజన్ని, అసలు ఏం చెప్పబడతాను అసలు? వాస్తవానికి వారి వివాహమయ్యి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు లేకుండా ఈ మధ్యనే రీసెంట్గా మెడికల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భానుతో ఆ అమ్మాయి శృతి వచ్చిందో అప్పటి కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఈయన డాక్టర్ సృజన్ గారు వారితో సన్నిహితంగా ఉండడం వల్ల ఏ భార్య కూడా జీర్ణించుకోలేదు. ఎన్నోసార్లు చెప్పినా వినకుండా ఇవాళ వాళ్ళ మరణానికి కారణమైన సృజన్ కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా వారి డాక్టర్ పట్టం రద్దు చేయాలి. ఆ ఇద్దరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వారి తల్లిదండ్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఇది ఏ ఆడపిల్లకు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని జైలు పంపించే దాకా మేము ఉద్యోగులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగులుగా తప్పకుండా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తానికైతే అక్రమ సంబంధాల కారణంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలను అయితే చూస్తున్నాం. ఇక ఈ రోజున ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి సృజను తన భార్యను అక్రమ సంబంధాలకు బానిసై భార్యను ఇబ్బందులు పెట్టడంతో ఈ రోజున ప్రత్యూష వైద్యురాలుగా పనిచేస్తున్న ప్రత్యూష ఇంట్లో చిన్న పిల్లల్ని తను పాలిస్తున్న 5 నెలల పాపని 7 సంవత్సరాల పాపని కూడా కాదనుకొని బలవనానికి పాల్పడిందంటే భర్త వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయంటూ కూడా తన బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సృజన్ డాక్టర్ పట్టాను రద్దు చేయాలి, తను కఠినంగా శిక్షిస్తేనే తమకు న్యాయం జరుగుతుందంటూ కూడా మృతురాలు ప్రత్యూష బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో బెనిఫిట్